మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా అక్రమ అరెస్ట్ అనుకుంటున్నారా? అంటే అంబటి రాంబాబు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్భాషల్ని ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? దుర్భాషలు అయితే ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి. ఖచ్చితంగా ఆయనకి అక్రమ అరెస్ట్ అయితే కాదు. వైసీపీ నాయకులు అందరూ కూడా ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు బూతులు తిట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలోని ఒక అధికారం చేపట్టినప్పుడు బూతులు తిట్టడం అనేది అసలు చాలా తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోని ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు చక్కగా నీట్ గా మాట్లాడేసి పోయింది. వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు చాలా బూతులు, చాలా మంది కొడాలి నాని గాని, రోజా గారి, చాలా మంది ఇంకా చాలా పెద్ద నాయకులు ఉన్నారు. కొందరు అందరూ అని నేను చెప్పడం లేదు కానీ, సో వీళ్ళందరూ కూడా నోరును అదుపు చేసుకొని రాజకీయాల్లోని రాజకీయ విమర్శలు చేయాలే తప్ప ఇలా బూతులు మాట్లాడడం అనేది చాలా ఘోరాతి ఘోరమైనది. అంబటి రాంబాబు గారిని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది తప్పకుండా ప్రజాస్వామ్యంలోని ఇలాంటి చర్య ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా న్యాయస్థానం కూడా మంచి ఒక నిర్ణయం ప్రకటించింది. సో ఈసారి మాత్రం ఏ రాజకీయ నాయకులైనా, ఏ పార్టీలైనా సరే, ప్రజలు ఎన్నుకోబడిన నాయకులు ఖచ్చితంగా ఈ బూతులు తిట్టడం మానేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి. అలాగే పదజాలం మార్చాలి. రాజకీయ విమర్శ చేయడం తప్పేం కాదు, కానీ ఇలాంటి చేయడం కాదు. ఇంకా వీళ్ళు అధికారంలో ఉన్నారనుకోని ఇంకా భ్రమలో ఉన్నట్టుగా ఉన్నారు. సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది భయపెట్టి భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా ఆ భ్రమ వేడలేనట్టుగా ఉన్నది. సో అంబటి రాంబాబు గారే కాదు, ఇంకా మిగతా నాయకులు కూడా ఇంతకు ముందు ఈ పదజాలాన్ని కానీ ఒప్పుకుంటే ఈసారి అలా తిడితే గానీ ఇంకా ఈసారి ఊరుకోకుండా ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీలు కానీ ఇంకా ఈ ముట్టడి చేయడం కానీ జరుగుతుంది. సో తస్మాత్ జాగ్రత్త వైసీపీ నాయకులందరూ కూడా మరీ కోరుతున్నాం, ఇట్లాంటి జరగకూడదు, ఇంకా ఇంకొకసారి కూడా జరగకూడదు. అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్ట్ అయితే కాదు, ఖచ్చితంగా న్యాయస్థానం చెప్పింది కాబట్టి ఆయన పదజాలం క్లియర్ గా వైరల్ అవుతుంది ఇది సోషల్ మీడియాలో. దయచేసి వైసీపీ నాయకులందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము కోరుకుంటూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నేతలు. అంటే నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది జరగడం లేదు. లోకేష్ గారు అంటున్నారు రెడ్ బుక్ జరుగుతుంది అది అంటున్నారు, కానీ ఎక్కడ కూడా చూసుకోండి ప్రతిదీ చట్టపరంగానే వెళ్తున్నారే తప్ప ఈ రోజు ఆ అక్రమ అరెస్ట్ అంటున్నారు, కానీ క్లియర్ గా ఆయన మాట్లాడిన దాన్ని బట్టే కదా అరెస్ట్ జరిగింది. సో ఇలాంటివన్నీ రెడ్ బుక్ ఏం రాజ్యం వెళ్ళట్లేదు ఆయన అంటున్నారు, కానీ అది ఎక్కడా చేయట్లేదు. అన్ని చట్టబద్ధంగా తీసుకొని వెళ్తున్నారు. సో అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయ విమర్శలు చేయండి తప్ప ఇలాంటి బూతుల కార్యక్రమం పెట్టొద్దని తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా వైసీపీ నాయకులు కొందరిని హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే ఉందో అంబటి రాంబాబు అరెస్ట్ ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు అక్రమ అరెస్ట్ జరిగింది అని చెప్పేసి ప్రత్యేకంగా వీళ్ళు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా. అంటే నిజంగా అక్రమ అరెస్ట్ అంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు మరి అరెస్ట్ చేయించింది అంటారు? అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడిన తీరు అన్ని చూస్తే ఆయన అక్రమ అరెస్ట్ అనేసి ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ చేసింది ఏంటి అని అంటే ఒక లడ్డు కలుషితం అయింది అని చెప్పేసి అక్కడ పెట్టుకున్న దానికి ఈ నెల్లి చాలా దుర్భాషలాడి ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా బూతులు తిట్టి అన్ని చేసిన దుర్భాషలు ఆడినందుకు ఆయన ఒక ప్రతినిధిగా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఆయన ఒక మంత్రి హోదాలో ఉండి అంత దుర్భాషలు ఆడినందుకు ఆయన అరెస్టే కాదండి, ఏం చేసినా తప్పు లేదు. ఆయన దాకా వస్తే ఒక లెక్క, వేరే దాకా ఒకరు వస్తే ఒక లెక్క. ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమ అరెస్ట్ అవ్వలేదా మీకు ఎవరికైనా? ఈ రోజు నాడు మీ దాకా వచ్చినందుకు మిమ్మల్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మీరు అనేసి అనుకుంటున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను కాపు అని చెప్పుకుంటున్నాడు ఎవరు, మన అంబటి రాంబాబు గారు. ఇప్పుడు ఆయన కాపు అని అన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. ఆ రోజు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సందీప్ అనే ఒక కాపు నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మీరంతా ఏం చేశారు? ఆ రోజున కాపు గుర్తుకు రాలేదు మీరు. అదే జనవాణిలోను పవన్ కళ్యాణ్ గారిని 3 రోజులు నో హోటల్లో అరెస్ట్ చేసి పెట్టినప్పుడు ఆ రోజున కాపు అనేసి మీకు గుర్తుకు రాలేదు. అలాగనే అంబటి రాంబాబు గారు కూతురు ఒకటి మాట్లాడుతున్నారు, ఒక మహిళని ఇంత ఎలా మాట్లాడుతున్నాను, ఓ మహిళ బయటకు వచ్చి నేను మాట్లాడుతున్నాను, నేను కాపు ఆడబెట్టిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ రోజున కాకినాడలోను గంటా స్వరూప గారి మీద, తర్వాత ప్రియ సౌజన్య గారి మీద కూడా చాలా దుర్భాషలాడి వాళ్ళని రోడ్ల మీద ఈడ్చి కొట్టిన రోజులు ఉన్నాయి. ఆ రోజున ఎవరికి మీరు మహిళల పట్ల ఇలా చేయకూడదు అన్నదైతే మీకు ఎవరికి గుర్తుంది. ఈ రోజు నాడు నీ తండ్రికి మీకు అందరికి వచ్చినందుకు ఇప్పుడు మీరు బయటకు వచ్చి బహిరంగంగా వచ్చి ఇలా అరెస్ట్ చేయడం తప్పు అన్న ఉద్దేశంతో మాట్లాడతాను. ఏదైనా సరే మన నోరు అదుపులో ఉంటే ఎవరైనా అదుపులోనే ఉంటారు. దీన్ని అయితే తప్పు అనేసి
మేమైతే అనట్లేదు. అంబటి రాంబాబు గారు చాలా దుర్భాషలాడతారు. ఆ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లిళ్ళని వ్యతిరేకించిన ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు, ఆయనకి నిద్ర పట్టదు. అలానే అసెంబ్లీకి వెళ్ళి మీరు అందరూ 152 సీట్లు తీసుకుని అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఏం చేశారు మీరు అంతాను? అసెంబ్లీలోను హేళన చేసుకుంటాం. ఒక అతను అయితే ఏంటంటే కవితలు చెప్తాడు, ఒకడైతే జగనన్న అనేసి ఒక ఆవిడ అంటది, అనిల్ ఉంటాడు. అనిల్ కూడా ఇవాళ చాలా ఇదిగా మాట్లాడదు. మీరు ఏం చేశారు? అసెంబ్లీకి పంపించినప్పుడు ప్రజా సమస్యల్ని మీరు ప్రజల స్పీకర్ కి తెలియజేయాలి. మా నియోజకవర్గాలు ఈ సమస్యలు ఉన్నాయని తెలియజేయడం మానేసి మీ ఇష్టం వచ్చిన హేళనగా ఈ 5 సంవత్సరాలు కూడా హేళనగా మాట్లాడి ఈ రోజు నాడు ప్రజా పరిపాలన ఎంత చక్కగా సుభిక్షంగా జరుగుతుందో, కూటమి నాయకుల పట్ల ఎంత శుభ్రంగా జరుగుతున్నది అని ఈ కుల రాజకీయాలు పెట్టి చాలా చాలా దరిద్రంగా మీరైతే చేస్తున్నారు. మళ్ళీ మీరు వస్తారేమో అనేసి మీ ఉద్దేశం ఏమైతే మీరైతే రారు. ఇలాగే గాని కులసిచ్చులు పెట్టి ప్రజల్ని ఇలాగ రక్తపాతంలో ముంచెత్తే మీరైతే డెఫినెట్ గా రారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అనే నడుస్తుందా అంటారా? అసలు ఏం జరుగుతుంది అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంకాను నారా లోకేష్ గారు రాసుకోవడం వరకే ఉంచారు. దాన్ని అమలు చేస్తే వేరే విధంగా ఉంటది. అది ఆయన దృష్టిలోనూ వాళ్ళ తండ్రి గారిని ఎంత ఇబ్బందులు పెట్టారండి. ఆయన ఎక్కడ ఢిల్లీ వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి ఎంత ఇబ్బందులు, అతను ఎంత తండ్రి గురించి ఎంత పోరాటం చేశారు. అతను ప్రతిదీ రాసుకున్నారు, కానీ దాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చే రోజు మీరే ఇలాగే కానీ చేస్తే దాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు ఆయనకి అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. అంటే ఈ అరెస్ట్ అక్రమ అరెస్ట్ అంటారా? మరి డెఫినెట్ గా ఇది అక్రమ అరెస్ట్ కాదండి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే తిరుపతి రెడ్డిలో కల్తీ జరిగింది. అందులో జంతు కొవ్వు కలిసిందా లేదని కాదు, అసలు నెయ్యే కాదని తెలుస్తుంది అక్కడ. దాన్ని ఎప్పుడైతే బయటకు వస్తుందని వీళ్ళ డ్రామాలు, జోగి రమేష్ అనగా అంబటి రాంబాబు అనగా వీళ్ళు డ్రామాలు మొదలెట్టారు అనమాట. అంటే వీళ్ళ మీదకి ఏమి రాకుండా, ఎందుకంటే ఇదంతా వాళ్ళ నాయకుడు జగన్ గారి ప్లాన్ లోనే నడుస్తుంది. ఇప్పుడు ముందే వీళ్ళు ఏం చేయలేదు అనుకోండి, జనంలోకి ఇలా తీసుకెళ్ళాలి కదా, వాళ్ళే దొంగ అన్నట్టుగానే చెప్తున్నారు తప్ప ఇది 100% ఇది టీడీపీ పార్టీకో జనసేన పార్టీకో సంబంధించిన కాదు. భక్తుల మనోభావాలండి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విషయం. ఎందుకంటే తిరుపతి రెడ్డి ఎవరైనా తెచ్చుకుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరికీ పంచుతారు. ఈ పాపం అందరికీ పంచారు వాళ్ళు. ఇప్పుడు అది మా మీదకి రాకూడదని ఆ నెపం చేస్తున్నారు. సడన్ గా దాన్ని పైకెత్తుకుని ఈయన తిట్టడం ఎంత తప్పండి. ఇప్పుడు ఇది ఒకసారి తిట్టితే ఏదో అనుకోవచ్చు. ఎంత ఘోరంగా తిట్టారు. ఆయన అసెంబ్లీలో తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టారు. ఇన్నిసార్లు వచ్చినా కూడా ఎవరు ఊరుకోడు కదా. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారేమో, కార్యకర్తలు ఎవరు ఊరుకునే పరిస్థితులు ఇప్పుడు లేరు. అది నిజంగా అరెస్ట్ అయితే 100% కరెక్ట్ అండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రజల మధ్యలో ఈ రకంగా దుర్భాషలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% తప్పండి. సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరేమో రప్పలంటా వస్తారు. అసలు మీకు ఓట్లు ఇవ్వాలి, మీకు గెలిపించాలి కదా. మీరు అనుకుంటున్నారేమో 11-22 అవుద్ది, కానీ 11-151 ఎప్పుడే అవుతుంది. మీరు ఈ ధోరణిలో వెళ్తే ప్రజల్లోకి రండి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి. ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుంది, ఒక ఎమ్మెల్యేకి ఎంత జీతాలు ఇస్తున్నారు, ఎంత ఎలివెన్స్ ఇస్తున్నారు, మీకు మీ పిఏలు, మీ ఫోన్లు, రెంట్లు అన్ని కలిపి మీరు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి మీరు చర్చించండి. ప్రభుత్వం 100% పర్ఫెక్ట్ గా ఏ ప్రభుత్వం చేయలేదు, కానీ మీరు జనాల్లోకి వెళ్ళి ఆ సమస్య, ఇప్పుడు రైతులకి యూరియా రేట్లు కానీ ఎరువుల రేట్లు బాగా పెరిగినాయి, దాని గురించి సమస్య మీరు అక్కడ ఎత్తండి. ఇప్పుడు రైతు అనేవాడు ఎవడో వ్యవసాయం చేయట్లా, కౌలు రైతులు చేస్తున్నారు. మీరు ఏమొచ్చినా వాళ్ళ తరపున మీరు మాట్లాడండి. కోల్డ్ సమస్యలు ఉన్నాయి, అవినీతి జరిగింది, మీరు అక్కడ ఎత్తుకోండి. అందుకని తిట్టేసి దీన్ని కోర్టుల దాకా వెళ్ళి కాలయాపన చేయటమే తప్ప ఇది ఇంకోటి కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే పెద్ద జోక్ ఏంటని, రంగా గారిని చంపినట్టు అంబటి రాంబాబు గారిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారని. నక్కకి నాగలోకానికి చాలా తేడా ఉంటది. ఈ అంబటి రాంబాబు అసలు ఇది కాపు జాతే కాదు. ఇది మేము ఎప్పుడో వేసి ఇప్పుడు కాదండి. రంగా గారి పేరు ఎత్తే అర్హత ఈ వైసీపీలో ఉన్న కాపులు ఎవరికే లేదు. టీడీపీలో ఉంటే ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నారేమో కానీ వాళ్ళకైతే 100% కూడా రంగా గారి పేరు ఎత్తే అర్హతే లేదు. ఆయన బడుగు బలగాని వర్గాలకి, అంతే కాపు ఒక్కలకే కాదండి. ఆయన చాలా అందరి మనిషి. ఆయన వీళ్ళేదో కులం కార్డు పెట్టుకుని ఆయన్ని చంపేద్దరు అంత అవసరం లేదు. వీడికి అంత ప్లాన్ ఎక్కలొద్దు. ఎల్లాగే గులకరాలు, కోడికత్తులు అంత ప్లాన్లు ఎక్కలొద్దు వాడికి. అది సార్ అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరి అక్రమంగానే అరెస్ట్ చేశారంటారు మరి కూటమి ప్రభుత్వం? అంబటి రాంబాబు తిట్టింది చంద్రబాబు నాయుడిని కాదు, నారా లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటుని తిట్టారు. ఆయన భాష ఇప్పటి కాదు, 2024 ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన చూస్తున్నాము. రండి ఎవరుంటే చూసుకుందాం, రండి ఏం చేస్తే చేసుకుందాం, నేను సిద్ధం, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అని చెప్పి ఆయన బలికి ఇష్టం వచ్చినట్టు ఆ రాద్ధాంతం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు ఆయన పాపం పండింది. ఆయన నోటితో బూతులు వాడి ఏదైతే ఆయన దీనికి ఈ అరెస్ట్ కి సబబే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా నా ఒపీనియన్. ఆయన సంబరాల రాంబాబు, ఆంబోతు రాంబాబు ఇలాగా
ఆయన నోటికి చాలా పేర్లు పెట్టున్నారు చాలా మంది. ఆయన పేరుని మళ్ళీ సార్థకం చేసుకొని ఈ రోజు నోటుకు వచ్చినట్టు పేలడంతోనే ఆయన లోపడేశారే తప్ప కోర్టు కూడా ఆయన హెచ్చరించింది, 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. ఆయన భాష మార్చుకోలేదు, ఆయనే కాదు ఆయన పార్టీ యొక్క ప్రతి మనిషి భాష మార్చుకోకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా నేనైతే చెప్తున్నాను. బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి వైసీపీ నేతలు, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? సార్, రెడ్ బుక్ రాజ్యాంగంలో అంబటి రాంబాబు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టమని రాశారా? ఏమైనా అంబటి రాంబాబే కదా పేలాడు, అంబటి రాంబాబే కదా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టింది అంబటి రాంబాబే కదా. రెడ్ బుక్ లోంచి ఎందుకు వచ్చింది ఆ మాట? రెడ్ బుక్ లోంచి రాలేదుగా. రెడ్ బుక్ రాజ్యాంగం నారా లోకేష్ గారు పాదయాత్రలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ దాని చట్టం దాని పని తాను చేసుకెళ్ళిపోయింది. ఆయన తప్పు చేశాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టాడు, సో ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ పంపించారు. ఆ నిజ ఏదైతే బూతులు తిట్టేసి తప్పు అయిపోయింది క్షమించండి నా తప్పు అయిపోయింది నోరు జారానంటే అవదు కదా. ఇలాగే వైసీపీ కోవట్లు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ కి ఆ బోరుగడ్డ అనిల్ అన్నాడు కూడా ఉన్నాడు, ఇలాగే నోరు పారేసుకున్నాడు ఒకప్పుడు, ఆడవాళ్ళు చాలా దారుణంగా దూషించాడు. సో అతన్ని కూడా అలాంటి వాళ్ళని కూడా లోపడేసి శిక్షకి గురి చేస్తే కరెక్ట్, ఇంకొకటి మాట్లాడకుండా ఉంటాడు. లేకపోతే ఆడవాళ్ళని దూషించడంలో వీళ్ళ వల్ల ఇంకా కంటిన్యూ అవుతుంది, వీళ్ళే గురువులు అవుతారు ఆడవాళ్ళని దూషించడంలో. ఆడవాళ్ళని దూషిస్తే ఎవరికైనా శిక్ష కన్ఫర్మ్ గా చేయాలి, దూషించకూడదు.